అమర్ రాథోడ్ రణవీర్ ఇల్లుని మొత్తం కూడా వెతుకుతూ ఉంటారు. అక్కడ ఎక్కడ కూడా రణవీర్ లేకపోవడంతో సార్ రణవీర్ లేడేంటి సార్ అంటే తప్పించుకున్నాడా, మనం వస్తున్న సంగతి ముందే తెలిసిందా అని రాథోడ్ అడుగుతూ ఉంటాడు. అవును రాథోడ్, రణవీర్కి మనం వస్తున్న విషయం ముందే తెలుసుకున్నాడు, అందుకే ఇంట్లో నుంచి బాంబుతో సహా వెళ్ళిపోయాడు. అంటే రణవీర్కి మన ఆఫీస్లోనే ఎవరో ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఉంటారు అని అమర్ అంటూ ఉంటాడు. ఏం మాట్లాడుతున్నారు సార్, మన ఆఫీస్లో ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాళ్ళ అని రాథోడ్ అడుగుతూ ఉంటాడు. అవును, నా గెస్ కరెక్ట్ అయితే ఖచ్చితంగా మన ఆఫీస్ నుండే ఇన్ఫర్మేషన్ వచ్చి ఉంటుంది. అయినా కూడా ఇదంతా రణవీర్ ఒక్కడే చేయడం లేదు. రణవీర్కి పాప కావాలి, పాప ద్వారా వచ్చే ఆస్తి మాత్రమే కావాలి. ఇదంతా రణవీర్ చేత చేయిస్తున్నది మరెవరో కాదు, రణవీర్ వైఫే ఇదంతా చేస్తుంది అని అమర్ చెప్పడంతో, అంటే మనోహరియే ఇదంతా చేస్తుంది సార్, మీరు గెస్ చేస్తున్నది కరెక్టే. మీరు ఇదే వేలో ఆలోచిస్తే ఖచ్చితంగా రణవీర్ వైఫ్ మనోహరియే అని నిజం కూడా పడిపోతుంది. మీరు ఇలాగే ఆలోచించాలి అని రాథోడ్ మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇదంతా మనకు తెలియకుండా రణవీర్ని మెల్లగా తన వైఫే నడిపిస్తోందంటే తనకి ఏదో పెద్ద అవసరమే ఉండి ఉంటుంది. తను ఎవరన్నది నేను ఖచ్చితంగా కనిపెడతాను రాథోడ్. బాంబుతో సహా వాళ్ళు సేఫ్ ప్లేస్లో దాక్కోవడానికి రణవీర్ వైఫ్ రణవీర్ని తీసుకువెళ్ళి ఉంటుంది. వాళ్ళు ఎక్కడ ఉన్నా సరే నేను పట్టుకుంటాను కదా, పద రాథోడ్ అని అమర్ అంటూ ఉంటాడు. ఆ తర్వాత బాగీని డాక్టర్ చెక్ చేస్తూ ఉంటుంది. బేబీ అంతా చాలా బాగుందమ్మా, నీకు తన్నుతున్నట్టు కాళ్ళతో తగులుతున్నట్టు అనిపిస్తుందా అని డాక్టర్ బాగీని అడుగుతూ ఉంటే, మాట్లాడుతున్నట్లు అనిపిస్తుంది డాక్టర్ అని అంజు అంటుంది. ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని డాక్టర్ అంటూ ఉంటే, అవును అంజు చెప్తున్నది నిజమే డాక్టర్, బేబీ మాతో మాట్లాడుతోంది అని బాగీ అంటుంది. ఏం మాట్లాడుతున్నారమ్మా, మీరిద్దరు ఇలాగే మాట్లాడుతున్నారేంటి, పిల్లలకి 2 సంవత్సరాలు వయసు వచ్చే వరకు మాట్లాడలేరు, మీరు కడుపులో ఉన్న బేబీ మాట్లాడతారని చెప్తున్నారేంటి అని డాక్టర్ అడుగుతూ ఉంటే, అవును వీళ్ళిద్దరూ ఇలాగే మాట్లాడుతున్నారు అని మిగతా 3 పిల్లలు కూడా చెప్తూ ఉంటారు. అదేంటి డాక్టర్ మీరు ఇలా మాట్లాడుతున్నారేంటి, ఎన్నో అద్భుతాలు జరుగుతూ ఉన్నాయి కదా, అభిమన్యుడు కూడా కడుపులో ఉన్నప్పుడే మాట్లాడారు, ఆ సంగతి మీకు తెలీదా, ఆంజనేయుడు సైతం సముద్రాన్ని దాటాడు కదా, అది తెలీదా, ఇలాగే ఈ బేబీ కూడా, నా బేబీ కూడా నాతో మాట్లాడుతుంది, అమ్మ జాగ్రత్త అంటూ మాతో మాట్లాడుతుంది అని అంజు బాగి చెప్తూ ఉంటే, అసలు మీరు ఇలా చెప్పడం కరెక్ట్ కాదు అని డాక్టర్ చెప్తూ ఉంటుంది. లేదు డాక్టర్ ఖచ్చితంగా మాట్లాడుతుంది, ఒకసారి మీ స్టెథోస్కోప్ ఇవ్వండి, కావాలంటే మేము వింటాము అని బాగి అంటుంది. అవును డాక్టర్ ఇలా ఇవ్వండి అని అంజు స్టెథోస్కోప్ తీసుకొని బాగి కడుపుపై పెట్టి విందామని వింటూ ఉంటుంది. అప్పుడే బేబీ అంజు అని క్యూట్గా పిలుస్తూ ఉంటుంది. అంజు చాలా సంతోషపడుతూ ఉంటుంది. అంజు నువ్వు నాకు అక్కవవుతావు, నువ్వు అమ్మని జాగ్రత్తగా చూసుకో, అమ్మకి ఏ కష్టం రాకుండా నువ్వు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి అని చెప్తూ ఉంటే అంజు చాలా సంతోషంగా వింటూ ఉంటుంది. అంజు ఇలా ఇవ్వు నేను కూడా వింటాను అని బాగి కూడా స్టెథోస్కోప్ పెట్టుకొని వింటూ ఉంటుంది. అమ్మ నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలమ్మా, నీకు ఏ కష్టం రాకుండా నేను చూసుకుంటానమ్మా, నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డు వేసి నిన్ను కాపాడుకుంటూ ఉంటానమ్మా, నువ్వు ఎప్పుడూ సంతోషంగా ఉండడమే నాకు కావాలమ్మా అని బాగీకి బేబీ చెప్తూ ఉండడంతో బాగీ చాలా సంతోషంగా వింటూ ఉంటుంది. ఇప్పుడు కూడా బేబీ మాకు జాగ్రత్తలు చెప్తోంది అని బాగీ చెప్తూ ఉంటే, వీళ్ళు హెలుసినేషన్లో ఉన్నారు, ఇల్యూషన్లో ఉన్నారు అని డాక్టర్ పిల్లలు అనుకుంటూ ఉంటారు. ఈ లోపల మనోహరి రణవీర్ని తీసుకుని అమర్ వాళ్ళ ఇంటి బయట ఉంటే డాక్టర్ కారులో వెళ్ళిపోతూ ఉంటుంది. ఆవిడెవరు అని రణవీర్ అడగడంతో, బాగీని చెక్ చేయడానికి వచ్చిన డాక్టర్లే రణవీర్, అమర్ వచ్చే లోపలే నేను నిన్ను లోపలికి తీసుకువెళ్ళి దాచిపెడతాను, పదండి లోపలికి వెళ్దామని మనోహరి కార్ని లోపలికి తీసుకుతూ ఉంటుంది. ఇక బాగీ ఏమో బెడ్పై కూర్చుని ఉంటే పిల్లలందరూ కూడా బాగీ దగ్గరికి వెళ్ళి మాట్లాడుతూ ఉంటారు. మనోహరి చంబ ఇద్దరు కూడా కార్ దిగి, రణవీర్ కార్ దిగు, నువ్వు రా త్వరగా రా లోపలికి వెళ్దాం రా అని మనోహరి చెప్తూ ఉంటే అప్పుడే అమర్ వాళ్ళ కార్ వస్తుంది. అయ్యో రణవీర్ అమర్ వచ్చేస్తున్నాడు, దాక్కో దాక్కో, నువ్వు కార్ డిక్కీలో దాక్కో అని మనోహరి రణవీర్ని కార్ డిక్కీలో దాచిపెడుతుంది. బాంబుతో సహా రణవీర్ కార్ డిక్కీలో దాక్కుని ఉంటాడు. ఏమైంది మనోహరి, ఎందుకు ఇక్కడే ఉన్నావు అని అమర్ అడుగుతూ ఉంటాడు. అంటే అమర్ కార్ మొత్తం కూడా క్లీన్ చేస్తున్నాను, రేపు బాగి ఊరెళ్ళాలి కదా అని మనోహరి అంటుంది. అయితే బాగి ఊరెళ్తే నువ్వెందుకు మనోహరి కార్ క్లీన్ చేస్తున్నావు అని అమర్ అంటూ ఉంటాడు. ఎందుకంటే అమర్ డిక్కీలో ఏదైనా లగేజ్ పెట్టుకు వెళ్తారు కదా, పిల్లలు బాగి అందరూ బయలుదేరుతున్నారు కదా అందుకే అని మనోహరి అంటుంది. కానీ మీరు రావట్లేదు కదా మేడం, మీ కార్ ఎందుకు అని రాథోడ్ అంటాడు. అంటే అమర్ నేను రాకపోయినా కూడా మీరు చాలామంది వెళ్తున్నారు కాబట్టి నా కార్ అవసరం పడుతుంది అని నేను చెంబాతో ఇలా క్లీన్ చేస్తున్నాను అంతే అని మనోహరి కవర్ చేస్తూ ఉంటుంది. అవునా, సరే అలాగే చేయించు అని అమర్ అంటూ ఉంటాడు. సరే అమర్ పద లోపలికి వెళ్దామని మనోహరి అమర్ని ఇద్దరు తీసుకుని వెళ్తూ ఉంటే, చెంబా నువ్వు రణవీర్ని మెల్లగా లోపలికి తీసుకురా అని మనోహరి సైగ చేస్తూ ఉంటుంది. అయితే రాథోడ్ కూడా అక్కడే ఉండడం వల్ల సరే తర్వాత చూసుకుందాంలే అని చెంబా కూడా లోపలికి వెళ్ళిపోతుంది. సార్ నేను ఇప్పుడు వెళ్ళి రేపు ఉదయాన్నే బయలుదేరి వస్తాను సార్ అని రాథోడ్